విష్ణుమాయా స్వరూపిణి దుర్గాదేవిని ఆరాధించు అని యముడు చెప్పేసి క్షణం కూడా ఆగకుండా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. ఇంకేం అడుగుతుందో అని. అప్పుడు ఆ బతికినటువంటి భర్తని వెంట పెట్టుకొని సావిత్రి సత్యవంతులు ఇద్దరు కూడా ఇంటికి వచ్చారు. అక్కడ ఆందోళనగా ఉన్నారు తల్లి తండ్రి మా అత్త మామలు. ఈ జరిగినటువంటి విచిత్రాలని చెప్పారు. తర్వాత సావిత్రి తండ్రికి 100 మంది కొడుకులు పుట్టారు. మామగారికి చూపు వచ్చింది, రాజ్యము దక్కింది. సావిత్రి కూడా సంతానవతి అయింది. 1,00,000 సంవత్సరాలు భోగభాగ్యాలు అనుభవిస్తూ ఆ యమధర్మరాజు ఉపదేశించినటువంటి నోములన్నీ చేస్తున్నది. లక్ష్మీదేవి నోము, సావిత్రి నోము ఇవన్నీ చేస్తూ ఉన్నది. దేవి పాదపద్మ అర్చనను ఏమరకుండా చేస్తూ కాలం గడిపింది ఆ తల్లి. చిట్ట చివరికి ఒక పుణ్యక్షేత్రంలో శరీరాన్ని విడిచిపెట్టి ఆ దేవి లోకం చేరుకున్నది. నారదా, సావిత్రి అంటే సూర్య అధిదేవత, సూర్యమండల అంతర్గతంగా ఉంటుంది ఆ తల్లి. అలాగే సూర్య మంత్రాధిష్టాని దేవత సావిత్రి. ఆమె వేద సవిత్రి కనుకనే సావిత్రి అయింది. అంటే వేదానికి కన్న తల్లి. జీవకర్మ విపాకాన్ని గురించి ప్రధానంగా తెలియజెప్పేటటువంటి ఈ సావిత్రి ఉపాఖ్యానాన్ని సవిస్తరంగా వినిపించాను నారద. ఇంకా ఏం కావాలో అడుగు అన్నాడు నారాయణ మహర్షి. నారదుడు నమస్కరించి ఈ సావిత్రి యమ సంవాదం మిషగా చేసుకొని ఆ వేదమాత గాయత్రి యొక్క ఉపాఖ్యానాన్ని విన్నాను. నా జన్మ ధన్యమైంది. ఇప్పుడు ఆ మహాలక్ష్మి యొక్క ఉపాఖ్యానాన్ని వినాలని కుతూహలంగా ఉంది నాకు. వినిపించండి అన్నాడు. ఇది కూడా అత్యంత శుభదాయకం, సంపత్ప్రదం. అందరికీ కావాల్సింది కదా మహాలక్ష్మి. మహాలక్ష్మి అంటే కేవలం ధనం అనుకుంటాం, కాదు. విందాం. నారద, సృష్టికి ఆదిలో శ్రీకృష్ణ పరమాత్మకు ఎడమ భాగం నుంచి రాసమండలంలో మహాదేవి కృష్ణాదేవి అనేటువంటి పేరుతో ఆవిర్భవించింది అనుకున్నాం కదా. ఆమె రాధాదేవి, మూల ప్రకృతి. ఆమె అత్యంత సుందరాకారం, శ్యామవర్ణంలో 12 ఏళ్ల నవయవ్వనవతిగా ఉంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం శ్రీకృష్ణ భగవానుడి యొక్క కథలో ఒక 4-5 రోజుల క్రితం. ఆమె ఆవిర్భవించినటువంటి ఆ దేవి అలా ఆవిర్భవించి ఈశ్వరుడి యొక్క ఇచ్ఛతోటి హఠాత్తుగా 2 రూపాలు ధరించింది ఆమె. ఆ కృష్ణాదేవి నల్ల రంగులో ఉంది కాబట్టి కృష్ణాదేవి. అన్నింట్లో అచ్చంగా ఒకేలాగా ఉన్న 2 స్త్రీమూర్తులు ఆవిర్భవించినాయి. ఎడమ భాగం మహాలక్ష్మి అయింది, కుడి భాగం నుంచి రాధాదేవి. వీళ్ళిద్దరూ వచ్చారు ఆ కృష్ణాదేవి నుంచి. అలాగే వాళ్ళిద్దరిని చూచాడు పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ. వాళ్ళ పట్ల గౌరవంతో ఆదరంతో పరమాత్మ తాను కూడా 2 రూపాలు ధరించాడు. దక్షిణ భాగం నుంచి 2 భుజాలతోటి మరొక కృష్ణుడు వచ్చాడు. ఎడమ భాగం నుంచి 4 భుజాలతోటి విష్ణువు ఆవిర్భవించాడు. ఆ 2 భుజాలతో ఉన్న కృష్ణుడికి రాధాదేవి భార్య అయింది. అలాగే ఆ చతుర్భుజ నారాయణుడికి లక్ష్మీదేవి ఇల్లాలైంది. తర్వాత ఆ విష్ణుమూర్తి ఆ లక్ష్మీదేవి సైతంగా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఆ పురుషులిద్దరూ ద్విభుజ కృష్ణుడు, చతుర్భుజ నారాయణుడు. చల్లటి చూపులతోటి సమస్త విశ్వాన్ని లక్షిస్తుంది కనుక ఈ మహాదేవిని మహాలక్ష్మి అన్నారు.
సమస్త విశ్వాన్ని చూస్తుందని చల్లటి చూపులతోటి. అలాగే యోగశక్తితోటి ఈ లక్ష్మీదేవి చాలా అంశావతారాలు ధరించింది. వైకుంఠంలో ఉండే మహాలక్ష్మి మాత్రం ఎప్పుడూ పరిపూర్ణురాలు. ఆమె యొక్క అంశావతారాలే మిగిలినవన్నీ కూడా. ఆ మహాలక్ష్మి సాత్వికురాలు, శుద్ధ సత్వస్వరూపిణి, సర్వ సౌభాగ్య సంయుత, నారాయణుడికి అత్యంత ప్రేమాస్పదురాలు. ఆమె అంశాలుగా ఇంద్రలోకంలో స్వర్గలక్ష్మి, ఆమె శచీదేవి, పాతాళంలో నాగలక్ష్మి, రాజులలో రాజ్యలక్ష్మి, గృహాలలో గృహలక్ష్మి, గోవులలో కామధేను, యజ్ఞాలలో దక్షిణాదేవి, చంద్రుడిలో శోభాలక్ష్మి, సూర్యుడిలో తేజోలక్ష్మి, ఇలా అనేకమైనటువంటి అంశ అవతారాలుగా ఆ తల్లి ఏర్పడింది. ఈ మహాలక్ష్మిని మొట్టమొదటగా వైకుంఠంలో మహావిష్ణువు అర్చించాడు, చతుర్భుజ నారాయణుడు. తర్వాత బ్రహ్మదేవుడు, శంకరుడు కూడా అర్చన చేశారు. అలాగే క్షీర సముద్రంలో విష్ణుమూర్తి పూజించాడు. అటుపైన స్వయంభవ మనువు, తక్కినటువంటి మహారాజులు, ఋషులు, మునులు, మానవులు అందరూ కూడా ఈ మహాలక్ష్మీదేవిని ఉపాసించారు. భాద్రపద శుక్ల అష్టమి నాడు ప్రారంభించి పక్షం రోజుల పాటు, అంటే 15 రోజుల పాటు బ్రహ్మదేవుడు మహాలక్ష్మి వ్రతం చేశాడు. భాద్రపద మాసం శుక్ల అష్టమి నాడు ప్రారంభించాడు. వాస్తవానికి భాద్రపద మాసం శూన్యం అంటాం. ఎందుకు శూన్యమాసం, దేనికి శూన్యం అంటే పెళ్లిళ్ళు, లౌకికమైన కార్యక్రమాలు ఉండవు. మరి ఏం చేయాలి? తిని పడుకోవటం కాదు, పురాణాలు వినాలి, పురాణాలు పఠనం చేయాలి, ఇదిగో దేవీ దేవతల ఆరాధన చేయాలి. దానికోసమని మనకు కేటాయించినటువంటి నెల అన్నమాట ఇది భాద్రపద మాసం. ఈ నెలలోనే మనం వినాయకుడిని కూడా పూజ చేసుకుంటాం. తర్వాత చైత్రం, భాద్రపదం, పుష్యమాసాలలో ప్రతి మంగళవారం రోజు విష్ణుమూర్తి అర్చించాడు. అలాగే పుష్యమాసంలో సంక్రమణం రోజు, మాఘమాసంలో మంగళవారాలు స్వయంభూ మనువు ఈ లక్ష్మీదేవికి పూజలు చేశాడు. ఇంద్రుడు కూడా మంగళవారాలే అర్చన చేశాడు. ఇంకా చాలామంది, చంద్రుడు, కుబేరుడు, వాయుదేవుడు, యముడు, వన్హి, కశ్యప ప్రజాపతి, దక్షుడు, కర్దముడు, ఒకళ్ళేంటి చాలామంది అమ్మవారిని పూజ చేశారు భక్తితోటి. మహాలక్ష్మి అంటే ఐశ్వర్యానికి అధిదేవత. అలాగే సర్వ సంపత్ స్వరూపిణి ఆ తల్లి. ఇది విన్న తర్వాత నారదుడు మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు. హే నారాయణ మహర్షి, ఆ వైకుంఠవాసిని, వైకుంఠ అధిష్టాన దేవత, సనాతని అయినటువంటి ఆ మహాలక్ష్మి భూలోకంలో సింధు కన్యగా ఎలా జన్మించింది? సింధు అంటే సముద్రం, సముద్రరాజ తనయ అంటాం కదా. ఎవరు ఎలా స్తుతించారు ఆ తల్లిని, ఎలా అర్చించారు అంటూ నారదుడు ప్రశ్నించాడు. నారద, పూర్వకాలంలో దుర్వాస మహర్షి యొక్క శాపానికి గురి అయి ఇంద్రుడు, దేవతలు పదవీభ్రష్టులైపోయి భూలోకానికి వెళ్లారు. అప్పుడు స్వర్గలక్ష్మి దుఃఖంతో, కోపంతో స్వర్గలోకాన్ని విడిచిపెట్టి వైకుంఠానికి వెళ్లి మహాలక్ష్మిలో లీనమైపోయింది. అంటే స్వర్గలక్ష్మి తన అంశని ఉపసంహరించి మహాలక్ష్మిలో సంలీనమైపోయింది. ఆ తర్వాత దేవతలు అందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి శరణు వేడుకున్నారు. బ్రహ్మదేవుడు వాళ్ళందరినీ వెంట పెట్టుకొని కైలాసానికి వెళ్లి శంకరుణ్ణి సంప్రదించాడు. శంకరుడు వీళ్ళందరినీ వెంట పెట్టుకొని వైకుంఠానికి వెళ్లి ఆ చతుర్భుజ నారాయణుణ్ణి శరణు వేడుకున్నారు. అప్పుడు ఆయన ఒక ఉపాయం ఆలోచించి లక్ష్మీదేవిని కళాంశతోటి క్షీరసముద్రుడి ఇంట కన్యగా అవతరించమని ఆజ్ఞాపించాడు.
అలా ఆమె సింధురాజ కన్యక అయింది అని చెప్పాడు. తర్వాత దేవదానవులు క్షీర సముద్రాన్ని మథించిన సమయంలో ఆ తల్లి మళ్లీ ప్రాదుర్భవించింది. ఆ లక్ష్మీదేవి దేవతలకు వరాలిచ్చింది. విష్ణుమూర్తికి దివ్య వనమాల ఇచ్చి ఆయన్ను వరించింది. ఇలా దేవతలు తిరిగి తమ యొక్క రాజ్య సంపదను పొందగలిగారయ్యా అని క్లుప్తంగా ముగించేసరికి వింటూ ఉన్నటువంటి నారదుడికి సంతృప్తి లేదు, జనమేజయుడికి సంతృప్తి లేదు. వ్యాసుడు చెబుతుంటే ఈ కథ, సూత మహర్షి చెబుతుంటే శౌనకాది మహర్షులకి లేదు, మీకు కూడా ఉండి ఉండదు. అందువల్ల నారదుడు మన తరఫున అడిగాడు, మహాత్మా ఆ దుర్వాసుడు ఎందుకు శపించాడు? చాలా మందికి తెలియక దూర్వాసుడు అంటుంటాం, తప్పది. దూకు దీర్ఘం లేదు, దుర్వాసుడు అంతే అనాలి. ఇంద్రుడు ఏం తప్పు చేశాడు? దేవదానవులు క్షీర సముద్రాన్ని ఎలా మధించారు? ఈ వివరాలన్నీ నాకు పూర్తిగా చెప్పండి అని అడిగాడు. అప్పుడు నారాయణ మహర్షి చిరునవ్వు నవ్వి, నారదా, మధుపాన ప్రమత్తుడై దేవేంద్రుడు రంభతోటి క్రీడా పరవశుడై ఒక మహారణ్యంలో విహరిస్తున్నాడు. ఒకానొక సమయంలో వైకుంఠం నుంచి కైలాసానికి వెళుతున్నాడు దుర్వాసుడు. చూచాడు ఇంద్రుణ్ణి. ఆ దుర్వాస మహర్షి బ్రహ్మ తేజస్సుతోటి గ్రీష్మ ఋతువులో మార్తాండుడిలాగా వెలిగిపోతూ ఉన్నాడు. పోతపోసిన బంగారు రంగులో ఉన్నాడు. జడలు కట్టినటువంటి జుట్టు తల చుట్టూ వేలాడుతూ ఊగుతోంది. తెల్లటి యజ్ఞోపవీతం ధరించాడు. ఒక చేతిలో దండం, మరొక చేతిలో కమండలం. ఆయన నొసట బాలచంద్ర బింబంలాగా కుంకుమ బొట్టు, అంటే అర్ధచంద్రాకారంలో. లక్షల శిష్యులు వేదాలు వల్లిస్తూ వెంట నడుస్తున్నారు ఆయనకి. అది దుర్వాస మహర్షి యొక్క వైభవం. ఆయన సాక్షాత్తు ఈశ్వరాంశ సంభూతుడు. అత్రి అనసూయలకు ఈశ్వరుడు యొక్క వరం వల్ల జన్మించినటువంటి మహనీయుడు ఆయన. దేవేంద్రుడు గబగబా ఎదురు వెళ్లి భక్తిగా నమస్కరించాడు అటువంటి మహర్షికి. అప్పుడు ఆయన సంతోషపడ్డాడు. మామూలుగానే ఆయన కోపాయుధుడు, శాపాయుధుడు. వినయంగా నమస్కరించాడు కదా. కాకపోతే మధుపానమత్తుడై ఉన్నాడు. అయినా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆయన నమస్కారం చేశాడు ఇంద్రుడు. అప్పుడు సంతోషపడి విష్ణుమూర్తి తనకిచ్చినటువంటి పారిజాత పుష్పాన్ని దుర్వాసుడు ప్రేమగా ఇంద్రుడికి కానుగ్గా ఇచ్చాడు. ఎందుకని? 3 లోకాలకు అధిపతి కదా ఇంద్రుడు, అందుకని ఇచ్చాడు. ఆ పారిజాతం జరామృత్యుహరం, శోక వినాశకం, మోక్షకారకం. అటువంటిది ఆ పవిత్రమైన పారిజాత పుష్పం. పైగా విష్ణుమూర్తి చేతులతో స్వయంగా ఇచ్చింది. దాన్ని స్వీకరించాడు దేవేంద్రుడు. కళ్ళకద్దుకున్నాడు. కళ్ళకద్దుకొని శిరస్సు మీద పెట్టుకోవాలి, అందుకనే చూడండి. కానీ నిర్లక్ష్యంగా మదమత్తుడై ఐరావతం యొక్క తలకాయ మీద పడేశాడు. అందుకనే చూడండి, మనం గుడికి వెళితే మనకు పుష్పం ఇస్తారు, లేదంటే ఒక తులసి దళం ఇస్తారు. ఆ తులసి దళం ఇస్తే కళ్ళకద్దుకొని నోట్లో వేసుకోవాలి ప్రసాదంగా. పుష్పం అయితే తినకూడదు కదా. అందుకని ఏం చేయాలి? ఆడవాళ్ళు అయితే వాళ్ళకి జుట్టు ఉంటుంది, దాంట్లో పెట్టుకుంటారు. మరి మగవాళ్ళకు ఉండదు కదా. ముందు తలకాయ మీద పెట్టుకోవాలి దాన్ని. ఎందుకని? విష్ణు నిర్మాల్యం అది. భగవంతుడి యొక్క నిర్మాల్యాన్ని మన ఇష్టం వచ్చినట్టుగా చేయకూడదు. దాన్ని ముందు పవిత్రమైనటువంటి శిరస్సు, పవిత్ర స్థానం అక్కడ పెట్టుకోవాలి. ఉత్తమాంగం కదా. తర్వాత తీసి చెవిలో పెట్టుకోవచ్చు, లేదు భార్యకైనా ఇవ్వచ్చు, లేదు తొక్కన చోట పెట్టాలి దాన్ని. అంతే తప్ప మన ఇష్టం వచ్చినట్టు దాన్ని దుర్వినియోగం చేయకూడదు అనేది ఇక్కడ మనం ఇంద్రుడి యొక్క కథలో మనకు పాఠంగా చెబుతున్నాడు. ఇంద్రుడు అలా చేయకుండా మదోన్మత్తుడై
మదిరాపాన మత్తుడై ఆ ఐరావతం యొక్క తల మీద పెట్టాడు. ఆ పుష్పం యొక్క స్పర్శతోటి అది విష్ణుతుల్యమై ఘోరమైన అరణ్యాల్లోకి వెళ్ళిపోయింది ఆ ఏనుగు. ఆ ఏనుగును ఎంత ప్రయత్నించినా ఇంద్రుడు ఆపలేకపోయాడు. అంటే దానికి అంత శక్తి వచ్చింది. ఈ సంఘటనతోటి దుర్వాసుడికి కోపం వచ్చింది. అసలే కోపిష్టి అనుకున్నాం కదా. ఓరి ఇంద్ర, కన్ను మిన్ను కానకున్నావే, సంపద మదోన్మత్తుడివై ఇలా నన్ను అవమానిస్తావా? నన్నే కాదు, విష్ణుదత్తమైనటువంటి పారిజాత పుష్పాన్ని ఏనుగుకి విసిరేస్తావా? విష్ణుమూర్తికి నివేదన చేసిన ప్రసాదంగా పొందిన పువ్వు గాని, పండు గాని, నీరు గాని దేన్నైనా చేతికి అందినంతనే కన్నులు కద్దుకొని స్వీకరించాలి. అలా స్వీకరించకపోతే బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకుంటుంది. నీకు తెలియదా? అటువంటి వాడు సంపద భ్రష్టుడు, బుద్ధిభ్రష్టుడు, రాజ్యభ్రష్టుడు అయిపోతాడు. పూర్వజన్మ సుకృతం వల్ల 100 అశ్వమేధాలు యాగాలు చేయటం వల్ల నీకు లభించినటువంటి ఈ మహత్తరమైనటువంటి ఇంద్ర పదవిని చూసుకొని గర్విస్తావా అని కోపం వచ్చింది. ఇంద్ర, అటువంటి పరమ పావనమైన విష్ణు ప్రసాదాన్ని గర్వంతో ఏనుగు శిరస్సు మీదకి విసిరివేశావు కాబట్టి స్వర్గలక్ష్మి నిన్ను విడిచిపెట్టి ఆ హరిసన్నిధికి వెళ్ళిపోవుగాక అని శపించాడు. ఎందుకని? నేను హరిభక్తుణ్ణి. బ్రహ్మదేవుడే కాదు, యమధర్మరాజునైనా లక్ష్య పెట్టను. నువ్వు ఒక లెక్క నాకు. నీ తాత ముత్తాతలే నన్ను పూజిస్తారు, నువ్వు అవమానిస్తావా? నువ్వెంత, నీ బతుకెంత అన్నట్టుగా నీకంటే ఆ ఏనుగు ఎంతో నయం. ఆ పారిజాతాన్ని శిరస్సును ధరించింది కాబట్టి అంటూ దేవేంద్రుడు ఆ మాట వింటూనే గజగజలాడిపోయాడు. దుర్వాసుడి పాదాల మీద పడ్డాడు. సిగ్గు విడిచి బిగ్గరగా ఏడ్చాడు. మునీశ్వర, నా అపరాధానికి తగిన శాపమే ఇచ్చావు. ఇది నాకు శిక్షే, తగిన శిక్షే. కళ్లకు కమ్మినటువంటి మాయ పొర తొలగిపోయింది. రాజ్య సంపదని తిరిగి ఇవ్వమని నేను కోరుకోను. దయచేసి నాకు జ్ఞానం ఇవ్వండి అన్నాడు. సరే, మునీంద్రుడు కాస్త మెత్తబడ్డాడు. ఇంద్ర, సంపద అనేటువంటి గర్వాంధుడికి ముక్తి మార్గం కనపడదు. అది జన్మ మృత్యు జరా శోక రాగాలకు బీజాంకురం. ఏది? సంపద అనేటువంటి మత్తు. సంపదతోటి కన్ను మిన్ను కానకున్నటువంటి మూఢుడు, సురామత్తుడు ఈ భూలోకంలో ఉన్నాడు, నీలాంటి వాడు. కాబట్టి ఇకనైనా అవన్నీ విడిచిపెట్టి ఆ జగదంబికను ఆరాధించుకో అని చెప్పాడు. నారద దుర్వాసుడు చేసిన ఈ ఉపదేశం శ్రద్ధగా ఆలకించాడు దేవేంద్రుడు. వైరాగ్యం అంకురించింది. కొంతకాలం పాటు ఆ దుర్వాసుడి యొక్క ఆశ్రమంలోనే గడిపాడు. తర్వాత తన యొక్క రాజధాని అమరావతికి బయలుదేరాడు. కానీ అక్కడికి వెళ్లేసరికి స్వర్గలోకమంతా దైత్య దానవ రాక్షస సంఘాల యొక్క ఆక్రమణలో ఉన్నది. ఎందుకని? ఆ మహర్షి యొక్క శాపం వల్ల దేవతలందరూ పలాయనం చిత్తగించున్నారు, ఎవడూ లేరు. అయ్యో అనుకున్నాడు. వెంటనే మందాకిని తీరంలో బృహస్పతి కనపడ్డాడు. గురువుగారు ఆయన నీటిలో నిలబడి ధ్యానం చేసుకుంటున్నాడు. అక్కడ నిలబడ్డాడు. పోయి ధ్యానం చేసుకునేవాడికి నమస్కారం చేయడం, పిచ్చి పనులు చేయకూడదు. ధ్యానం చేసుకునేవాడికి, వాంతి చేసుకునేవాడికి, నిద్రపోయేవాడికి నమస్కారాలు చేయకూడదని శాస్త్రం చెప్పింది. అందుకని ఇంద్రుడు ఓపిగ్గా అక్కడ వేచి ఉన్నాడు గట్టు మీద. ఆ బృహస్పతి ఒక జాము తర్వాత, అంటే 3 గంటల సేపు ధ్యానం చేసి ముగించి కళ్ళు తెరిచాడు. ఇంద్రుడు ఎదురుగా వెళ్లి సవినయంగా
నమస్కారం చేసి పాదాల మీద పడి వలవలా ఏడ్చాడు. అప్పుడు ఆ దుర్వాస మహర్షి ఏ విధంగా శాపం పెట్టిండి, తాను చేసిన పని, అలాగే స్వర్గం ఎలా దురాక్రమణ చెందింది, ఇవన్నీ ఏడుస్తూ విన్నవించాడు. బృహస్పతికి కోపంతో కన్నులు ఎర్రబడ్డాయి. శిష్య దేవేంద్ర, విన్నాను, ఎందుకు రోధిస్తావు? ఏడ్చి సాధించేది ఏమీ లేదు. గుండెలు చిక్కబట్టుకో. నీతిజ్ఞుడు ఎవడూ కూడా ఆపదల్లో బెంబేలు పడ్డు. సంపద గాని విపత్తు గాని ఏదీ శాశ్వతం కాదు అన్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. సంపద శాశ్వతంగా ఉండదు, వచ్చిన ఆపద శాశ్వతంగా ఉండదు. అన్నీ నశించిపోయేవి. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య పాపాల వల్ల యొక్క ఫలాలు జన్మ జన్మలకి అనుభవించాల్సిందే. పుణ్యం చేస్తే సుఖాలు వస్తాయి, పాపాలు చేస్తే దుఃఖాలు వస్తాయి. అది ఎవరికీ తప్పదు. కర్మఫలాల యొక్క అనుభవం పూర్తయితే అప్పుడు ముక్తి లభిస్తుంది అన్నాడు. అంటే ఏంటి? పుణ్యము పాపము ఈ రెండు బ్యాలెన్స్ అయిపోవాలి, 0 జీరోకి రావాలి. పుణ్యం ఎక్కువగా ఉన్నా స్వర్గానికి వెళ్ళి సుఖాలు అనుభవిస్తావు, పాపాలు ఎక్కువగా ఉంటేనేమన్నా నరకానికి వెళ్ళి కష్టపడతావు. పుణ్యము పాపము రెండూ గనక నిల్ అయిపోతే అది మోక్షానికి మార్గం. అందుకని ఏం చేయమన్నారు పెద్దవాళ్ళు? పూజంతా చేశాం, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అన్నాం. అంటే ఏంటి? నువ్వు చేసిన పుణ్యం నీ ఖాతాలో వద్దు, భగవంతుడి ఖాతాలో వేసేస్తున్నావు. నేను కూడా రోజు పురాణం చెప్పి ఏం చెబుతున్నాను? ఏతత్ ప్రవచన ఫలం శ్రీ జగన్మాత చరణారవిందార్పణమస్తు అంటున్నా. అనాలి. అలా అంటే ఏమవుతుంది? పాపాలు మనం అనుభవిస్తాం, అవునా? అవి -0 అయిపోతాయి. పుణ్యాలు మన ఖాతాలో వేసుకోవట్లేదుగా, అవి 0 అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? మోక్షానికి సుగమం అవుతుంది. ఇది పెద్దవాళ్ళు చెప్పేది. అంటే పాపాలేమన్నా కర్మానుభవం వల్ల నశించిపోతాయి. వ్యాధి రూపేణా కావచ్చు, కష్టాల రూపేణా కావచ్చు, అవమానాల రూపేణా కావచ్చు, అవి పోతాయి. కానీ పుణ్యం లభించున్నది ఏం చేయాలి? కృష్ణార్పణం వస్తుంది, కృష్ణుడికి సమర్పించుకుంటూ పోతున్నాం. అప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, అణుమాత్రంగా మిగిలి ఉన్నా కూడా కర్మానుభవం, పునర్జన్మ తప్పదు. అందువల్ల ఓ ఇంద్ర, ఒకరి శాపం గాని ఒకరి ఆశీస్సు గాని మన కర్మఫలాలే. ఇవాళ నువ్వు శాపం వచ్చింది అనుకుంటున్నావు, నువ్వు చేసిన పని వల్లే నీకు శాపం వచ్చింది. మహాలక్ష్మి వరించిన, మహాదైన్యం లభించినా కూడా కర్మఫలమే అంటున్నాడు. కోటి జన్మార్జితం కర్మజీవినామనుగచ్చతి నహి త్వజేద్వినా భోగం తచ్చాయేవ పురందరా. ఈ మన్వంతరంలో ఇంద్రుడి పేరు పురందరుడు. ఇంద్రుడు అనేది ఒక పోస్టు, ఆ పోస్టులో ఇప్పుడు ఉండే ఆయన పురందరుడు, గుర్తుపెట్టుకోవాలి. కాలభేదే దేశభేదే పాత్రభేదే చ కర్మణాం న్యూనతాధిక భావోపి భవే దేవేహి కర్మణాం. అందువల్ల ఓ ఇంద్ర, ఒకరి శాపం గాని ఒకరి ఆశీస్సు గాని ఇవన్నీ మన కర్మ వల్ల మనకు వచ్చినవే. మహాలక్ష్మి వరించిందన్నా, మహా దుఃఖం లభించిందన్నా కూడా మనం చేసుకున్న కర్మల యొక్క ఫలితమే. 1,000,000 జన్మల నుంచి 3,000,000 జన్మలకైనా కర్మఫలం నీడలా వెన్నంటి వస్తుంటుందన్నాడు. చూసావా? 3 కోట్ల జన్మలు ఎత్తిన ఆ కర్మ మాత్రం బీజ రూపంలో మన వెంటంటి ఉంటుంది. దేశకాల పాత్ర భేదాల వల్ల కర్మఫలాల్లో హెచ్చుతగ్గులుంటాయి. అంటే దేశం, ప్రదేశం, పుణ్యక్షేత్రంలో చేసామనుకో పాపం, అది చాలా రెట్లు ఎక్కువ ఉంటుంది. మన ఇంట్లో చేస్తే దానికంటే తక్కువ. కాబట్టి కాలం, సత్కాలంలో గనక పుణ్యం చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. అనగా పాత్రత. బాగా ఆకలైన వాడికి అన్నం పెట్టావు, పుణ్యం బాగా వస్తుంది. అలా ఆకలే లేదు, వాడికి తీసుకెళ్ళి అన్నం పెట్టావు, వాడు అవతల బారేస్తాడు, ఏమో పుణ్యం వస్తుంది నీకు. అది పాత్రత. అలాగే కష్టంలో ఉన్నవాడికి సహాయం చేస్తే
ఆ కష్టంలోంచి వాడు బయటపడి వాడు సంతోషపడతాడు. కాబట్టి అది పాత్రత నెరిగి చేసే దానం. వస్తువులను దానం చేస్తున్నప్పుడు ఏ రోజున చేసిన ఫలం ఏ రోజున చేసినా సమానం ఫలితమే, అంటే సమానమే ఫలితం. కానీ పుణ్యదినాల్లో పుణ్యప్రదేశాల్లో పుణ్యాత్ములకి ఇస్తే ఫలితం 1,000,000 రెట్లు ఉంటుంది. ఇది ఇప్పుడు మనం చెప్పుకున్న విషయం. అంటే పుణ్యదినాల్లో చేయాలి. అలాగే పుణ్యప్రదేశం అంటే క్షేత్రాల్లో, అలాగే మహాత్ములకు చేయాలి దానం. అప్పుడు 1,000,000 రెట్లు ఫలితం వస్తుంది అన్నాడు. మామూలు రోజుల్లో విప్రుడు కనుక దానం చేసిన దానికంటే అమావాస్య రోజు కానీ సూర్య సంక్రమణ దినాల్లో కానీ చేస్తే 100 రెట్లు ఎక్కువగా పుణ్యం వస్తుంది. అలాగే చాతుర్మాస్యం అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు పౌర్ణమి రోజు కానీ అయితే అనంతంగా పుణ్యం వస్తుంది. అలాగే చంద్రగ్రహణం రోజు 1,000,000 గుణంగా పుణ్యం వస్తుంది. సూర్యగ్రహణం రోజు అయితే 10 కోట్ల రెట్లు పుణ్యం ఎక్కువ వస్తుంది. అక్షయ తృతీయ రోజు అక్షయ ఫలం వస్తుంది. ఒక్క దానానికే కాదయ్యా, జపము, తీర్థము, స్నానము, దేవతారాధన ఇటువంటి సత్కర్మలు అన్నిటికీ ఇది వర్తిస్తుంది అన్నాడు. ఒక దానానికే కాదు. అలాగే బ్రహ్మదేవుడు కర్మసూత్రంతో ఫలాలు అందిస్తుంటాడు. అంటే మనం చేసిన కర్మకు ఫలితాలు ఇస్తూ ఉంటాడు బ్రహ్మ. ఈ బ్రహ్మదేవుడు కూడా నారాయణుడి యొక్క ఆజ్ఞ మేరకే ఇవన్నీ చేస్తుంటాడు. ఆయన స్వతంత్రత లేదు ఆయనకి. నారాయణుడు విధాతకే విధాత, రక్షకుడికే రక్షకుడు, ఆయన సంహర్తకే సంహర్త, కాలానికే కాలం. అందుకనే కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు కదా, కాలోస్మి లోకక్షయత్కృత్ ప్రవృద్ధో అన్నాడు. కాలస్వరూపుడు, బలిష్టమైన కాలస్వరూపుడిని నేనే అన్నాడు. అతనిని కనుక మనం స్మరించుకుంటే అంటే ఆ నారాయణమూర్తిని ఆపదలు తొలగిపోతాయి. శంకరుడి వంటి వాడు ఇది చెప్పాడు. మహావిపత్తౌ సంసారే యః స్మరేన్ మధుసూదనం విపత్తౌ తస్య సంపత్తిర్విభవేద్యిత్యాగా శంకరగా. కాబట్టి మహావిపత్తుల్లో కూడా ఆ మధుసూదనుడిని తలుచుకుంటే అంతటి విపత్తులో కూడా మహాసంపత్తి కలుగుతుంది. ఇది సాక్షాత్తు శంకరుడు చెప్పిన మాట అన్నాడు. ఇలా బృహస్పతికి ధైర్యవచనాలు చెప్పి శిష్యుణ్ణి కౌగులించుకొని శుభాశిస్సులు ఇచ్చి వెళ్ళిపోయినాడు. నారద, దేవేంద్రుడు మనసారా ఆ శ్రీహరిని స్మరించాడు. తరువాత ఆ బృహస్పతిని వెంట పెట్టుకుని దేవగణంతో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. రక్ష రక్ష అన్నాడు. అప్పుడు చతుర్భుజుడు బ్రహ్మదేవుడు మందహాసం చేసి, బిడ్డ, నువ్వు నా వంశంలో పుట్టావు, నాకు మునిమనవుడివి అన్నాడు. ఎందుకని? బ్రహ్మదేవుడి యొక్క కొడుకు మరీచి, మరీచి యొక్క కొడుకు కశ్యపుడు, కశ్యపుడు కొడుకు ఇంద్రుడు. గుర్తుపెట్టుకోండి, ఆ వంశంలో వాడు కదా. అంటే బ్రహ్మ నుంచి 4వ తరం వాడు. పైగా బృహస్పతికి శిష్యుడివి, దేవతలందరికీ అధిపతివి నువ్వు. నీ మాతామహుడు నాడే దక్ష ప్రజాపతి, అంటే వాళ్ళ తల్లి యొక్క తండ్రి మాతామహుడు. అంటే అదితి యొక్క తండ్రి దక్ష ప్రజాపతి. ఆయనకున్న 60 మంది కూతుళ్లలో ఒక ఆమె స్వయంగా విష్ణు భక్తుడు ఆ దక్ష ప్రజాపతి. నీ తల్లి పతివ్రత, నీ తండ్రి పరిశుద్ధుడు కశ్యపుడు. అటువంటి నువ్వు ఎలా అహంకరించగలిగావు? ఇంత పవిత్రమైన వంశంలో పుట్టి. ఇది ఇక్కడ దెప్పి పొడిచిన మాట. కాబట్టి మనం కూడా ఏ వంశంలో పుట్టామో, ఎవరి కొడుకుగా ఉన్నామో, ఎవరి మనవడుగా ఉన్నామో, మనం ఏదైనా తప్పు చేస్తే
వెంటనే వేలెత్తు చూపిస్తారు. అంటే ఏమవుతుంది, మన పూర్వీకులకి మన వల్ల మచ్చ కలుగుతుంది. ఇది ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్పిన వాత పెట్టిన మాట. దుర్వాస మహర్షి ఇచ్చిన పారిజాతాన్ని, విష్ణు ప్రసాదాన్ని ఏనుగు మీదకి ఎలా విసిరేయగలిగావు నువ్వు? ఆ భగవంతుడు శ్రీహరి సర్వాంతర్యామని నీకు తెలియదా? సర్వదేహాలలో ఆత్మగా ఉంటాడు. అతడు దేహం విడిచి వెళ్ళిపోతే ఆ దేహం క్షణంలో శవం అయిపోతుంది. శివుడు, ఆదిశేషుడు, నువ్వు, నేను అందరం కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ అంశలమే కదా, ఆయనకు భక్తులమే కదా. అటువంటి పరాత్పరుడు ప్రసాదంగా నీ చేతికి వచ్చిన పుష్పాన్ని ధిక్కరిస్తావా? ఆ పుష్పంతోనే కదా శివుడు నిరంతరం శ్రీకృష్ణుడి యొక్క పాదపద్మాలను పూజించేది, ఆ పారిజాత పువ్వుతోటి. అయ్యయ్యో, ఎంత అపరాధం చేశావు, ఎంత దురదృష్టవంతుడివి. ఆ పారిజాతాన్ని శిరసావహించింది ఏనుగైతే, జంతువు అయితే ఏమి, ఏనుగైతే ఏమి, అదే పరమ పూజ్యం అయింది. దేవతలందరము ముందుగా దాన్ని పూజించాలి. నువ్వు నీలాంటి దురదృష్టవంతుడిని ఎవరు రక్షించలేరన్నా. ఆ ఏనుగు పారిపోయింది అనుకున్నాం కదా అడవికి. ఆ ఏనుగుకి తర్వాత మహత్తరమైన యోగం పడుతుంది. అది తర్వాత ఎక్కడో కథల్లో వస్తుంది. ఆ ఏనుగు యొక్క తలే తెచ్చి శివుడి కొడుకు వినాయకుడికి పెట్టారు. అందుకని విఘ్నేశ్వరుడు సర్వలోక పూజితుడు అయినాడు. ఇది దాని అంతరార్థం. నువ్వు చేసిన పిచ్చి పనికి అలిగి స్వర్గలక్ష్మి ఇప్పుడు వైకుంఠానికి వెళ్ళిపోయింది. నీ రాజ్యం రాక్షసుల పాలైంది. పద, మనం అందరం కలిసి ఆ వైకుంఠానికి వెళదాం. ఆ శ్రీమన్నారాయణను ప్రార్థన చేద్దాం, ఆయన్ని సేవించుకుందాం. ఆయన గనక కరుణిస్తే, నీ అదృష్టం బాగుంటే మళ్లీ నీ స్వర్గలక్ష్మి నీకు దక్కుతుంది అని ఓదార్చి అందరూ కలిసి వెళ్లి ఆ శ్రీకృష్ణ పరబ్రహ్మాన్ని దర్శించారు. ఆయన కోటి గ్రీష్మ ఆదిత్య మండలాల్లాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. బ్రహ్మాది దేవతలందరూ కూడా సాష్టాంగ నమస్కారాలు చేశారు. అందరికీ కన్నులు చెమర్చినాయి, మైమరిచిపోయి స్తోత్రం చేశారు. బ్రహ్మదేవుడు జరిగిన వృత్తాంతమంతా విన్నవించాడు. దేవతలు ఒక్క పెట్టున బిగ్గరగా ఏడ్చారు. శ్రీమన్నారాయణుడు తేరిపార చూశాడు అందరినీ. శ్రీకృష్ణుడు అన్నా అంటే ఈయన మనం చతుర్భుజ కృష్ణుడు అనుకోవాలి. గుర్తుపెట్టుకోండి, వైకుంఠంలో ఉంటాడు. కృష్ణుడు అన్నా విష్ణువు అన్నా అందరూ ఒకడే. అప్పుడు విష్ణుమూర్తి వాళ్ళందరికీ అభయమిచ్చి, హే బ్రహ్మన్, భయపడద్దు. ఓ దేవతలారా, మీరు కూడా భయపడద్దు అని వాళ్ళని ఆశ్వాసన చేశాడు. విష్ణుమూర్తి ఎలా ఓదార్చింది, మళ్ళీ ఎలా స్వర్గలక్ష్మి వాళ్ళందరికీ లభించింది ఇంద్రుడికి అనేటువంటి మహత్తరమైనటువంటి విషయాలతోటి రేపు మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు స్వస్తి. ఏతత్ ప్రవచన ఫలం శ్రీ జగన్మాత చరణారవిందార్పణమస్తు. హరి ఓం తస్సత్. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.